ఇటీవలి కాలంలో రైతుల ఆదరణ పొందుతున్న కలపజాతి వృక్షం మలబారు వేప. నానాటికి కలప ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్తో వీటి సాగు వాణిజ్య రూపును సంతరించుకుంటోంది. కొద్దిపాటి నీటి వస్తు ఉన్న భూముల్లో సైతం తక్కువ శ్రమ, పెట్టుబడితో స్థిరమైన ఆదాయం వచ్చే వీలుండడంతో రైతులు దీని సాగుకు ఆసక్తి చూపుతున్నారు. మలబారు వేప నుంచి ఆదాయం రావాలంటే 6 నుంచి 7 సంవత్సరాలు ఆగాల్సి ఉంటుంది. ఈలోపు పెట్టుబడులు భారం కాకుండా మొక్కల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో అంతర పంటల సాగు ద్వారా ఎంతో కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే కొంతమంది రైతులు వీటి సాగును చేపట్టగా, ఎంతో మంది బంజరు భూములు వృధాగా ఉన్న పొలాల్లో మలబారు వేపను సాగు చేసేందుకు ఉత్సాహం చూపుతున్న నేపథ్యంలో మలబారు వేప సాగు విధానాలను ఈనాటి కార్యక్రమంలో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న కలప వృక్షజాతుల్లో ఒకటి మలబారు వేప. దీనినే మీలియా దూబియా అని, మలై వేంబు అని కూడా పిలుస్తారు. మిలియేసీ కుటుంబానికి చెందిన ఈ వృక్షం ఇప్పుడిప్పుడే తెలుగు రైతుల ఆదరణ పొందుతోంది. కలప కోసం సాగులో ఉన్న సుబాబుల్, జామాయిల్ కంటే మలబారు వేప పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది. అడవులు అంతరించిపోతున్న ప్రస్తుత తరుణంలో కలప అవసరాలను తీర్చేందుకు చెట్లను నరికే పరిస్థితి లేదు. మరి ఈ కొరతను పూరించటానికి చక్కటి అవకాశంగా మలబారు వేప కనిపిస్తోందంటూ నిపుణులు సూచిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలలోని వాతావరణ పరిస్థితులు మలబారు వేప సాగుకు అనుకూలం. ఎర్రగలప నేలలు, నల్లరేగడి నేలల్లో పెరుగుదల బాగుంటుంది. చౌడు భూములు, ఉప్పు స్వభావం కలిగిన నేలలు సాగుకు పనికిరావు. అంటు మొక్కలను ప్రభుత్వ నర్సరీల నుంచి గాని, నమ్మకమైన నర్సరీల నుంచి కాని ఎంచుకోవాలి. ప్రస్తుతం మెట్టుపాళెం 1-5 అనే టిష్యూ కల్చర్ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మలబారు వేప సాగు విధానాలను తెలియచేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, మెదక్ జిల్లా నత్నాయిపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శోభ. మలబారు వేప పెట్టుకోవడానికి కనీసం మనకు ఒక 4 నుంచి 6 ఫీట్ల మొక్కలు అవసరం అవుతాయి. ఈ తీసుకొచ్చినటువంటి మొక్కలని కనీసం మొక్కకి 10 నుంచి 12 ఫీట్ల అంతరం ఉండేలాగా ఈ మొక్కలను పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక నీటి యాజమాన్యం విషయానికి కనుక వచ్చినట్లయితే ఇది ఎక్కువగా నీరు తీసుకునేటటువంటి మొక్క. మరీ ఎక్కువగా నీరు ఉన్నా కానీ మొక్క తట్టుకోలేదు. మొక్క మొదట్లో మాత్రం తడి ఉండాలి. కనీసం 3-4 రోజులకు ఒకసారి తడి ఇచ్చేలాగా మనం చూసుకోవాలి. అయితే దీంట్లో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే కొమ్మలు వస్తూ ఉంటాయి. వచ్చినటువంటి కొమ్మల్ని నిరంతరం మనం ప్రూనింగ్ చేసుకోవడం మూలంగా మొక్క నిలువుగా, ఏపుగా పెరగడం అనేది జరుగుతుంది. ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మలబారు వేపలో ఒక 3 నెలలకి ఒకసారి పేడ ఎరువు మొదట్లో వాటి వయసును బట్టి 1 నుంచి 2 తట్టల చొప్పున కనుక వేసుకున్నట్లయితే ఏపుగా పెరగడం మరియు మొక్క లావుగా మారడం అనేది జరుగుతుంది. ఈ మొక్క మనకి దాదాపు ఒక 4-5 సంవత్సరాల తర్వాత కటింగ్కి వస్తుంది. ఈ కటింగ్ వచ్చినటువంటి చెక్క మనకి ప్లైవుడ్ ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది. కాబట్టి వారు ఎవరైతే కటింగ్ చేసేవారో వీటిని 4 ఫీట్ల కటింగ్ని చేయడం జరుగుతుంది. కొమ్మలు తీసేసేటప్పుడు ఉన్నటువంటి కొమ్మ బుడిపలు ఏమైనా ఉన్నట్లయితే వీటిని రిజెక్ట్ చేస్తారు. సో కొమ్మ బుడిపలు అనేటివి ఖచ్చితంగా లేకుండా చూసుకోవాలి. ఇలా కటింగ్ చేసి మనము మార్కెట్లో కనుక ధర చూసుకున్నట్లయితే ఫ్యాక్టరీ డెలివరీ చేసినప్పుడు 9,500 రూపాయలకి టన్నుకి మనకి లాభంగా ఉంటుంది. అంతగా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మిడిల్ మ్యాన్ ద్వారా మనము అమ్ముకున్నా కానీ కనీసం మనకి ఎకరానికి ఒక 4-5 సంవత్సరాల్లో ఒక 4 నుంచి 5 లక్షల ఆదాయం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మలబారు వేపను 2 విధాలుగా నాటుకోవచ్చు. మెట్ట పొలాల్లో అయితే బాగా దున్ని సాళ్లల్లో నాటుకోవాలి. అదే నీటి వసతి ఉన్న భూముల్లో గుంతలు తీసి నాటుకోవాలి. 45 సెంటీమీటర్ల పొడవు, వెడల్పు, లోతు గల గుంతలు తీసుకుని ఒక్కో గుంతకు పశువుల ఎరువు 5 కిలోలు, వర్మీ కంపోస్టు 2 కిలోలు, 150 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కలిపి గుంతను పూడ్చుకోవాలి. అంటు మొక్కల కవర్లను తొలగించి మొక్కలను గుంత మధ్యలో నాటి వెంటనే నీటి తడిని అందించాలి. అటుపై నేల స్వభావాన్ని అనుసరించి నీటి తడులను అందించాలి. మలబారు వేపకు పెద్దగా ఎరువుల అవసరం ఉండదు.
సంవత్సరానికి 150 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను అందిస్తే సరిపోతుంది. వరుసల మధ్య ఎడం తక్కువగా ఉంటుంది కాబట్టి నాటిన 3-4 సంవత్సరాల వరకు అంతర పంటలను సాగు చేసి రైతులు అదనపు ఆదాయం పొందే వీలుంటుంది. అటుపై పశుగ్రాసాలను సాగు చేసుకోవటం ద్వారా అటు గ్రాసాల కొరతను, ఇటు నేల సారాన్ని కాపాడుకోవచ్చు. ప్రధాన మొక్కను నిటారుగా పెరగనిచ్చి ప్రక్క కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. 20-25 అడుగుల ఎత్తు పెరిగిన చెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మలబారు వేపకు చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. మొక్క లేత దశలో వేరు పురుగు వస్తుంది. పురుగును గమనిస్తే చెట్టుకు 25 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను మొదలు దగ్గర వేసుకోవాలి. దీనితో పాటు చెట్టుకు 5 కిలోల వేపపిండిని వేసుకోవటం వల్ల పురుగు ఉధృతిని అదుపులో ఉంచవచ్చు. మలబారు వేప నాటిన 6-7 సంవత్సరాలకు నరుకుదలకు వస్తుంది. చిన్న, సన్నకారు రైతులు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు మొక్కలు నాటుకున్న 2 సంవత్సరాలకే తోటలను తీసేసి పలు పరిశ్రమలకు ముడిసరుకుగా అమ్మకం చేయవచ్చు. అదే 4 సంవత్సరాల వయసున్న మొక్కలైతే పేపరు పరిశ్రమలకు గుజ్జు కోసం విక్రయించవచ్చు. 7 సంవత్సరాల వరకు పెంచినట్లయితే ఆ చెట్లను కలప కోసం విక్రయించి అధిక ఆదాయం పొందవచ్చు. 7 సంవత్సరాల వయసున్న మొక్క 20-25 అడుగుల వరకు ఎత్తు పెరిగి 5-6 అడుగుల వరకు చుట్టుకొలత ఉంటుంది. ఒక్కో చెట్టు నుంచి సుమారుగా 40 ఘనపుటడుగుల కలప దిగుబడి వస్తుంది. 7 సంవత్సరాలకు గాను ఎకరాకు ₹1,00,000 సాగు ఖర్చులు అవుతాయని రైతుల అనుభవాలు తెలియచేస్తున్నాయి. మొక్కలను భూమట్టానికి కత్తిరించిన తరువాత ప్రక్కన 3-4 పిలకలు వస్తాయి. వీటిలో బలంగా, దృఢంగా ఉన్న పిలకను ఉంచి మిగిలినవి తీసేస్తే 7 సంవత్సరాల తర్వాత మళ్లీ పంటను తీసుకోవచ్చు. ఇలా రెండవ పంట నుంచి తక్కువ ఖర్చుతోనే ఆదాయం పొందే వీలుంది.